ఫోన్ తీసుకోనా ఇలా పడుతుంది ఎంత చేస్తుంది చెప్పాలా ఎన్ఎంపిసి ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో నేను చదువుకుంటున్నా. 2 రోజుల నుంచి ఇక్కడ భారీ వర్షాలతోటి మాకు సరౌండింగ్ మొత్తం వాటర్ తోటి ఫిల్ అయిపోయింది. సార్లు వాళ్ళు పాఠం చెప్పాలన్నా వాళ్ళు బయట నుంచి రావాలన్నా ఇబ్బందిగా ఉంది. మోకాళ్ళ దగ్గర నడుము వరకు వస్తుంది ఒక్కొక్కసారి. నిన్నైతే ఒక సారు అందులో జారి పడ్డాడు. చెప్పాలంటే చాలా మాకు కూడా బాధగా ఉంది. మేము తిరగాలన్నా ఇక్కడ పాములు ఏమొస్తాయో తెలియదు. మాకు చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఉంటే పై అధికారులు ఏమైనా చూసుకోవాలని, మాకు ఒక పారి కూడా కట్టించాలని మేము విన్నవిస్తున్నాం. ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. పారి కూడా లేదు. ఇంకా చాలా సార్లు మా ముందు ప్రిన్సిపల్ కూడా చాలా సార్లు కష్టపడ్డాడు పారి కూడా కట్టించాలని, జరగలేదు. పెద్ద పెద్ద సార్లు కూడా వస్తారు, వాళ్ళు కూడా కట్టిస్తామన్నారు కానీ కట్టియలే. ఇంకా మాకు తొందరగా పారి కూడా కట్టియాలని మేము స్టూడెంట్ నుంచి మేము కోరుతున్నాం. సార్లు వాళ్ళు కూడా అదే కోరుతున్నారు. మాకు అటు సైడ్ ఆ రోడ్ కూడా సరిగ్గా బాగాలేదు, అది కూడా బాగా చేయాలని కోరుతున్నాం. మేము తరగతి చదువుతున్నాను ఈ పాఠశాలలో. ఇప్పుడు 2 రోజులుగా వర్షాలు ఫుల్ బాగా పడుతున్నది. నిన్న నైటే ఒక పాము వచ్చింది. ఇప్పుడు వర్షాల్లో కూడా పాములు చాలా తిరుగుతున్నాయి, తెల్లు కూడా వస్తున్నాయి. మా చుట్టూ పారి కూడా లేదు, ఏం లేదు. మేము ఇట్లా ఎట్లుండాలి అసలు? ఇడ మాకు తొందరగా పారి కూడా కట్టియాలని మేము పెద్ద పెద్ద అధికారులను కోరుతున్నాం. ఇంకా మాకు నైట్ బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. మొత్తం లైట్లు కూడా లేవు, ఇడ లైట్లు లేవు, చుట్టూ వర్షాలు. అసలు మేము ఎట్లుండాలో మాకే అర్థం కావట్లేవు. నైట్ కరెంట్ కూడా సరిగా ఉంటలేదు. మాకు పండుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది. ఇడ కరెంట్ కూడా సరిగా ఉంటలేదు. ఇక ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి ఇంటికి పోవాలన్నా బయటికి పోతే మోకాళ్ళతో నీళ్ళు వస్తున్నది. ఏం చేయాలో తెలియట్లేదు. వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం.